హలో నమస్తే. ఈ క్లాస్లో మనం మల్టిపుల్ చాయిస్ సింగిల్ ఆన్సర్ లిస్నింగ్ టాస్క్ నేర్చుకుందాం. సో మనకి దీని లుక్ అండ్ ఫీల్ ఇలా ఉంటుందండి. మల్టిపుల్ చాయిస్ సింగిల్ ఆన్సర్ది. మల్టిపుల్ చాయిస్ సింగిల్ ఆన్సర్ మీకు పైన ఇన్స్ట్రక్షన్ ఉంది. ఈ ఇన్స్ట్రక్షన్ ఏం చెప్తుందంటే ఈ క్వశ్చన్కి ఒకే ఒక్క ఆన్సర్ కరెక్ట్, ఈ క్వశ్చన్ తాలూకు ఒకే ఒక్క ఆన్సర్ కరెక్ట్. ఈ నాలుగింటిలో లేదా ఒక్కొక్కసారి 5 వస్తాయి, 4-5 ఏది కరెక్ట్ చాయిస్ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో మీకు ఎలిమెంట్స్ ఏమున్నాయంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్, ఇక్కడ ఆడియో వాల్యూమ్ Down the insect population, especially mosquitoes. down, Normal bat activity. down. So you can adjust the audio volume. And ఆ తర్వాత మీకు ఎప్పుడైతే మీరు వెనెవర్ యూ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్, మీరు ఎప్పుడైతే కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేస్తారో అప్పుడు మేబీ దిస్ ఆన్సర్ యూ గోయింగ్ విత్ ఆర్ దిస్ ఆన్సర్ యూ గోయింగ్ విత్, యూ హైలైట్ దట్ పర్టికులర్ ఆన్సర్ అండ్ యూ హిట్ ద నెక్స్ట్ బటన్. అండ్ మీరు చూడండి 3 సీక్రెట్స్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ సింగిల్ ఆన్సర్. నెంబర్ 1, ఇట్ ఈస్ నాట్ అన్ ఇంపార్టెంట్ టాస్క్. ఇప్పటికి కూడా చాలామంది స్టూడెంట్స్ ఈ టాస్క్ ఇంపార్టెంట్ అనుకొని దీనికి ఎక్కువ సమయం ఇస్తుంటారు ఎగ్జామ్లో. అది అవాయిడ్ చేయాలి మనము. సో దీనికి చాలా తక్కువ టైం ఇవ్వాలి. ఇది ఇంపార్టెంట్ టాస్క్ కానే కాదు. రెండోది ఏంటంటే దీనిపైన కానీ మనం ఎక్కువ టైం ఇస్తే, మనం ఎక్కువ టైం దీని మీద స్పెండ్ చేస్తే ఏమవుతుందంటే ఇండైరెక్ట్గా అది మన డిక్టేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ సింగిల్ ఆన్సర్, డిక్టేషన్, ఈ 2 టాస్క్లకి లిస్నింగ్లో కామన్ టైం ఉంది. ఎందుకంటే ఇవి 2 కూడా సెక్షన్ 2కి సంబంధించినవి. దాని గురించి మనము ఈ టాస్క్కి చాలా తక్కువ టైం ఇవ్వాల్సి ఉంటుంది. మూడోది ఏంటంటే ఇఫ్ యూ కెనాట్ గెట్ ద ఆన్సర్, మీకు ఆన్సర్ రావట్లేదు, మీరు ట్రై చేస్తారా సింపుల్గా, రాకపోతే ఏంటంటే ర్యాండమ్గా ఏదో ఒక ఆప్షన్ మీరు క్లిక్ చేసుకోండి. మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ క్లిక్ చేసుకోండి, హిట్ ద నెక్స్ట్ బటన్, గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. మరి దీని తాలూకు నెంబర్స్ చూద్దాము. మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో 1 కానీ 2 కానీ వస్తాయి. దీని నుంచి ఎక్కువ రావు, 1 లేకపోతే 2. చాలా సర్వసాధారణంగా 1 వస్తుంది, ఒక్కొక్కసారి 2 కూడా రావచ్చు అన్నమాట. సో దీని వెయిటేజ్ ఎంత మనకి అప్ టు హాఫ్ మార్క్, మేబీ లెసర్ దెన్ హాఫ్ మార్క్ ఆల్సో పాసిబుల్ అండి. అస్సలు ఇంపార్టెంట్ టాస్క్ కాదు. మీరు చూస్తే లిస్నింగ్ యాజ్ అ స్కిల్ దాని వెయిటేజ్ ఎంత, 90 మార్కులు. నా 90లో ఇది కంట్రిబ్యూట్ చేసేది దగ్గర హాఫ్. ఆ హాఫ్ కూడా వస్తుందో రాదో తెలియదు మనకి కొన్నిసార్లు. సో అది అనమాట ఈ టాస్క్ గురించి. సో మనం స్టిల్ ఫెమిలియారిటీ కోసం ఈ టాస్క్ని స్టిల్ నేర్చుకుందాం. సో మనం ఏం చేయాలంటే బిఫోర్ ద ఆడియో స్టార్ట్స్, ఎప్పుడైనా లిస్నింగ్లో మీకు ఎనీ టాస్క్, మీరు ఏ టాస్క్ తీసుకున్నా కూడా ఒక క్వశ్చన్ ఆడియో అనేది ఇమీడియట్గా మీరు ఆ క్వశ్చన్లో ఎంటర్ కాగానే రాదు, కొన్ని సెకండ్స్ తర్వాత మాత్రమే వస్తుంది. సో మనం ఏం చేద్దామంటే ఆడియో స్టార్ట్ కాకముందే మనము క్వశ్చన్ ఉంది కదా, క్వశ్చన్ని రీడ్ చేద్దాం. రీడ్ చేస్తే ఏంటంటే మనకు తెలిసిపోతుంది క్వశ్చన్ అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందని చెప్పేసి. సో దట్ మనం ఏంటంటే ఆడియో వినేటప్పుడు ఆ పార్ట్ పైన ఫోకస్ చేయొచ్చు ఆడియోలో. స్టెప్ 2 ఏంటంటే మనము వీ హ్యావ్ టు లిసన్ టు ది ఆడియో బేస్డ్ ఆన్ ద క్వశ్చన్స్ డిమాండ్. ఆడియో క్వశ్చన్లో ఏదైతే మనకు అవసరమో, క్వశ్చన్ ద్వారా ఏదైతే మనకు అవసరమో దానిపైన మాత్రమే ఆడియోలో అటెన్షన్ మనము పే చేస్తాం అన్నమాట. మూడోది, మనకి కరెక్ట్ ఆన్సర్ ఏదనిపిస్తుందో దాన్ని ఇమీడియట్గా వితిన్ లెట్స్ సే 30 సెకండ్స్ లోపల దాన్ని మనము క్లిక్ చేయాలి, నెక్స్ట్ దానికి వెళ్ళిపోవాలండి. అది మనం చేయాల్సింది. సో బిఫోర్ ద ఆడియో స్టార్ట్స్, రీడింగ్ ద క్వశ్చన్, అండర్స్టాండింగ్ ద డిమాండ్. Once the audio starts, focusing on the demand, and then third thing is clicking any one of the correct options and then moving to the next question. This process మనకి ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం మనం దీనిలో. Now guys, let's implement steps of multiple choice single answer. Guys, in multiple choice single answer, basically you have 3 parts as I mentioned earlier. So one is the question part, the audio part, and the choices part. Question, audio and choices. So first we have to read the question, then we have to listen to the audio to get the target information, and after getting the target information from the audio we have to choose one blank from the options. So let me answer one question. What is the main topic? There is a small town in Belgium called Waterloo. This small town became very famous because of Napoleon's last battle. A lot of his soldiers were killed and injured at Waterloo.
As a result, he was removed from his emperor's throne and sent to St. Helena, where he died in 1821. 1. I think it's all about the popularity of Waterloo. Let's say feedback. Yes, that's correct. So this is how you answer multiple choice single answer. First question, you read before the audio starts, then listen to the audio for target information. Then once you find the target information from the options, you have to select one correct option. So you have to spend very limited time on this question type, each question. So it is not a great score giving task. Therefore, spend your time wisely. మిస్టేక్స్ టు అవాయిడ్ దీనిలో చూద్దాం సరే. మల్టిపుల్ చాయిస్ సింగిల్ ఆన్సర్ లిసనింగ్లో మిస్టేక్స్ ఏం చేయొద్దు మనం. స్పెండింగ్ మోర్ దెన్ 30 seconds ఆన్ ఈచ్ క్వశ్చన్. ఆ ఆడియో అయిపోయాక 30 సెకండ్ల కన్నా ఎక్కువ టైం మనం ఇవ్వకూడదు. ఎవరైనా అనుకుంటారు 30 సెకండ్లు కూడా ఇవ్వను, నేను కేవలం 20 seconds ఇస్తాను, 10 seconds ఇస్తాను, అసలు నాకేం ఇబ్బంది లేదు, నేను అసలు దాన్ని ఏదో ఒక ట్రాండింగ్ క్లిక్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాన్నా కూడా ఇబ్బంది ఏం లేదండి, హ్యాపీగా అలా చేయొచ్చు. బట్ ఎవరైతే 30 seconds కన్నా ఎక్కువ టైం ఇస్తారో దర్ డెఫినెట్లీ రిగ్రెట్ అండి లేటర్ ఆన్. రెండోది, నాట్ క్లికింగ్ ఎనీ ఆప్షన్. కొన్నిసార్లు మనము దీన్ని తొందరగా అవాయిడ్ చేసి ఆడియో అవగానే ఫినిష్ చేసి వెళ్ళిపోయే క్రమంలో అసలు ఏ ఆన్సర్ క్లిక్ చేయరనమాట. ఏ ఆన్సర్ క్లిక్ చేయకపోవడం కన్నా ఏదో ఒక ఆన్సర్ క్లిక్ చేయడం బెటర్ కదా. సో మీరు ఏంటంటే ఏదో ఒక ఆప్షన్ క్లిక్ చేయండి, ఒకటోదో రెండోదో మూడోదో నాలుగోదో క్లిక్ చేయండి. క్లిక్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోయింది బెస్ట్ అనమాట, వితౌట్ లివింగ్ ఇట్ ఎంటీ. ఇప్పుడు క్విజ్ తీసుకోండి.